వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీగుండ బ్లాగ్స్. ఈరోజు మా బుద్ధి బర్త్డే అని చెప్పేసి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి ఇట్లా కళ్ళకు గంతలు కట్టించి నేను నా బెడ్రూమ్లో వచ్చేసి సెలబ్రేషన్కి ప్లాన్ చేశాను. మీరు చూడండి, ఇలా మాట్లాడుకుంటూ మా బుజ్జికి ఏదో సర్ప్రైజ్ అని అర్థమైపోయింది, కానీ ఏందనేది చెప్పలేదు. నేను అలా తీసుకొని వెళ్ళి అట్లా నించోబెట్టేశాను. జస్ట్ ఇది నార్మలే అయినా కానీ మా బుచ్చి కోసం నేను తయారు చేశాను కాబట్టి ఇది నేను మార్నింగ్ ఎర్లీగా 5:30కి లేచి మరీ డెకరేషన్ చేశాను. ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. నాకు వచ్చేసి ఒక 260 రూపీస్ పడింది. మా లక్ష్మికి వచ్చేసి రెడ్ వెల్వెట్ అంటే చాలా ఇష్టము, ప్లస్ బటర్ స్కాచ్ హార్ట్ షేప్లో తీసుకున్నాను. చాలా టేస్టీగా ఉంది, నేనైతే టేస్ట్ చేశాను. మా పాప అయితే వాళ్ళ అమ్మకి హ్యాపీ బర్త్డే అని చెప్తూనే ఉంది. నేనైతే అంత సంతోషంగా మా పాపని ఇప్పుడు చూడలేదు. ఇలా ఎప్పుడైతే స్పార్కులు వెలిగించానో మా పాపకు భయం వేసి బయటికి వెళ్ళిపోయింది. మళ్ళీ వస్తుందా రాదా అని చెప్పేసి పిలుస్తున్నాను, కానీ రావడం లేదు. చిన్నగా అలా తొంగి చూస్తూ వచ్చింది. అలా కేక్ కట్ చేసిన తర్వాత మా బాబు అయితే ఫస్ట్ నేను పాప అయితే నాకు ఫస్ట్ అని. అంతే, పిల్లలు ఉంటేనే ఎంతైనా సందడిగా ఉంటుంది. మా బుడ్డోడేమో నా బర్త్డే ఉంది కదా, నాకు కూడా కట్ చేయండి అని చెప్పేసి గొడవ చేస్తున్నాడు. ఎప్పుడైనా మగవాళ్ళని ఇంటి పెద్ద పక్కన పెట్టేస్తారని అందులో 3 హార్ట్స్ వచ్చి ముగ్గురు ఒకటి పంచుకున్నారు, నాకు మాత్రం హార్ట్ ఇవ్వలేదు. నేనే మీకు పెద్ద హార్ట్, మళ్ళీ మీకు హార్ట్ ఎందుకండి? తీరా మా ఆవిడకి గిఫ్ట్ ఇచ్చే టైం వచ్చేసాం. పోకో చెప్పి మంచి స్పెసిఫికేషన్తో మా ఆవిడకి గిఫ్ట్ ఇచ్చేసాం. ఎక్కడికి వెళ్తున్నాం? హలో, హ్యాపీ బర్త్డే బుజ్జి. ఈరోజు మా బుజ్జికి హ్యాపీ బర్త్డే స్పెషల్ గా ఫోన్ ఇచ్చాను. అట్ టైం ఇప్పుడు టెంపుల్ కి వెళ్తున్నాము. తర్వాత ఇంకొక డిన్నర్ కి స్పెషల్ గా ప్లాన్ చేశాను. డిన్నర్ కాదే, లంచ్ కి. చూసారా, ఆడవాళ్ళ మధ్యలో ఉంటే ఇంతే ఉంటది. ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న రంగనాథ స్వామి టెంపుల్ ఉంటుంది. ఇది చాలా ఫేమస్, చాలా ఓల్డ్ కూడా. హైదరాబాద్ సిటీలో రంగనాథ స్వామి టెంపుల్స్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. నాకు తెలిసి ఎక్కడైనా కానీ చాలా అరుదు ఆ టెంపుల్స్ చూడడం కూడా, మనం వెళ్ళడం కూడా. నాకైతే అదృష్టంగా తెచ్చుకోవాలి. మాకు దగ్గరగానే ఉంది. చాలా ఓల్డ్ టెంపుల్, చాలా పెద్దది కూడా, బాగుంటుంది ఇది చూడడానికి. ఒకసారి మీరు చూడండి మాతో పాటు వచ్చి. ఇది హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకైతే ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఎగ్జిట్ నెంబర్ 9. ఇదిగోండి, ఇదే మనం వెళ్ళాల్సింది ప్లేస్. భవానీ సమేత రంగనాథ స్వామి టెంపుల్. ఇక్కడే వెంకటేశ్వర స్వామి కూడా కొలువై ఉన్నాడు. రాంపల్లి నుంచి వచ్చేటట్టయితే కనుక మీరు ఘటకేశ్వర్ రూట్ లో ఇది లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అదే ఉప్పల్ నుంచి లేదా ఔటర్ రింగ్ రోడ్ నుంచి వచ్చే సైడ్ అయితే కనుక ఇది రాంపల్లి వెళ్లే రూట్ లో రైట్ సైడ్ ఉంటుంది. ఇది కొంచెమే, జస్ట్ ఒక లెస్ దెన్ ½ కిలోమీటర్ లోపలికి ఎంట్రీ అయిన తర్వాత మీకు స్టార్టింగ్ లోనే ఆంజనేయ స్వామి టెంపుల్ కనిపిస్తుంది. ఇట్లా దిగిన తర్వాత కారు వెంటనే వర్క్ జరుగుతున్నట్టుంది ముందులో, టెంపుల్ ముందుల. అలా టెంపుల్ని ఒక్కసారి చూసుకొని, ఈ ప్రిమిసెస్ అయితే చాలా పెద్దది, మొత్తం గ్రీనరీతో కవర్ అయి ఉంటుంది. ముందుల పక్కల ప్రహరీ కూడా కడుతున్నారు. చాలా పెద్దది. కార్ పార్కింగ్ కానీ, బైక్ పార్కింగ్ కానీ, ఇష్టం వచ్చినట్టయినా ఎన్ని వెహికల్స్ వచ్చినా కానీ పార్క్ చేసుకోవచ్చు. మా పిల్లలు ఎట్లా మెట్లెట్టుకుంటూ, మా పాప అయితే పాటలు పాడుతూనే ఉంది, హ్యాపీ బర్త్డే టు యూ. చూసారా, అలా టెంపుల్ చుట్టూ ఒక రౌండ్ వేద్దామని చెప్పేసి చూస్తుంటే, చూసారు కదా మీరే, గ్రీనరీ ఎప్పుడు నీడగా చల్లగా ఉంటుంది ప్రెమిసెస్ మొత్తం. మీరు పిల్లలతో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు దర్శనం చేసుకున్న తర్వాత. నిజంగా సిటీలో ఇప్పటికీ ఇంత విశాలమైన టెంపుల్స్ ఉన్నాయంటే మీరు నిజమే అని చెప్పాలి. గ్రీనరీ కానీ, ఇక్కడ లోటస్ పాండ్ కూడా ఉంది.
లోటస్ పాండ్ అంటే మన ఆ లోటస్ కాదండి. ఇక్కడ ఇక్కడ ఒకటి వచ్చేసి రంగనాథ స్వామి టెంపుల్, ఇంకొకటి వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇద్దరు ఒకళ్ళే, కానీ ఇక్కడ రెండు వేరే వేరే టెంపుల్స్గా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఇందాక చూపించింది రంగనాథ స్వామి టెంపుల్. ఆ టెంపుల్ ప్రిన్సెస్లోనే ఇందాక చెప్పాను కదా లోటస్ పాండ్ అని చెప్పేసి, ఇదే ఆ లోటస్ పాండ్. మా పిల్లలకి వచ్చేసి ఇక్కడ మోస్ట్లీ టెంపుల్స్లో ఏంటంటే టర్టిల్స్ కానీ ఫిషెస్ కానీ ఉంటాయి. ఇది లక్ష్మి స్పెషల్, లక్ష్మి బర్త్డే స్పెషల్ టెంపుల్లో. ఇది టెంపుల్ ఆపోజిట్లో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్. ఇది నవగ్రహాలు. ఇంకా వెంటనే ఆకలేస్తుందని చెప్పేసి లక్ష్మీ బర్త్డే స్పెషల్గా ఏబీస్ బార్బిక్యూకి వెళ్ళిపోయాం. ఇక్కడైతే యాంబియన్స్ ఫుల్గా మంచిగా నీట్గా ఉంది. అసలుకి మ్యూజిక్ పెట్టేసి అన్ని వెరైటీస్. మాకైతే ఫస్ట్ పొటాటో చూపించారు, తర్వాత క్రిస్పీ కార్న్. మేమైతే పాస్తా ఆర్డర్ చేసాం. పాస్తా అయితే తినడానికి ఎక్సలెంట్గా ఉంది. ఇలా గ్రిల్స్ వచ్చిన తర్వాత అన్ని ఫుడ్స్ ఒక్కసారిగా టేస్ట్ చేద్దామని చెప్పేసి, మీరు ఎప్పుడైనా ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు వెయిటింగ్ కొంచెం తిన్న తర్వాత, అంటే స్టార్టర్స్ తిన్న తర్వాత కొంచెం టైం తీసుకోండి. తర్వాత మెయిన్ కోర్స్కి రండి. మెయిన్ కోర్స్కి వచ్చిన తర్వాత డెసర్ట్స్. ఇట్లా మీరు ఒక్కొక్క ఐటమ్కి గ్యాప్ ఇచ్చుకొని వెళ్తే, నేను ఒకసారి అసలు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయా అని చెప్పేసి చెక్ చేస్తాను. చికెన్ కర్రీ, నెల్లూరు చేపల పులుసు, చికెన్ బిర్యానీ, ఇక్కడ మొత్తం సాలాడ్స్, వెజ్ సాలాడ్స్. ఇప్పుడు వచ్చేసి వెజ్ దమ్ బిర్యానీ, పన్నీర్ కర్రీ, చూసారా, పాస్తా, నూడిల్స్, వైట్ రైస్, దాల్ తడక. మేము వచ్చేసి ఈ డెజర్ట్స్లో కొన్ని తీసుకున్నాము. తర్వాత ఎవరైనా కానీ దీన్ని మాత్రం ఐస్ క్రీమ్ రోల్స్ కోసం మాత్రం ఎగబడాల్సిందే. బయటైనా ఎప్పుడు మేము క్రీమ్ స్టోన్లో తినేటోళ్ళం. ఎప్పుడు ఈసారి ఇక్కడ ట్రై చేసాము. పాన్తో ప్లస్ కలాకండ అంటాం కదా, అది వేసి ఎంత ఎక్సలెంట్గా చేసిందంటే ఆ పాప, టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు ఎప్పుడైనా ఇంత ఫుడ్ తిన్న తర్వాత ఖచ్చితంగా పాన్ వేసుకోవాలనిపిస్తుంది. అంటే పాత రోజుల్లో వాళ్ళకైతే పాన్ కంపల్సరీగా తినాలంటుంది. అదే హైదరాబాదీస్కి అయితే ఖచ్చితంగా తింటారు. అలాంటి వాళ్ళకి మాత్రం ఇది మంచిగా అని చెప్పొచ్చు. ఫైనల్గా గులాబ్ జామున్ టేస్ట్ చేసాం. అసలు చిన్నవి భలే ఉన్నాయి. నైట్ అయిన తర్వాత క్రాకర్స్ కాల్ చేసి అలా సెండ్ ఆఫ్ చెప్పేసాం.